అనతి కాలంలో వేలు 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 మందిని రక్షించాడు. పెద్ద దైవజనుడు అయిపోయాడు. చివరికి ఏ స్థాయిలోకి వచ్చాడంటే టిక్కెట్ కొనుక్కోకుండా ఎయిర్పోర్ట్కి వచ్చేసి అవసరమైతే నేను అర్జెంటుగా అమెరికాకి వెళ్ళాలి, ఎయిర్లైన్స్ వాళ్ళు టికెట్స్ అన్నీ అయిపోయినాయి సార్, ఈ బండికి లేదంటే ఒకసారి నన్ను ట్రై చేయనివ్వండి. అసలు ఏమన్నా ట్రై చేయనిస్తాడా? వాళ్ళందరూ కూడా పెట్టలేను అన్నమాట. టోటల్ అథారిటీస్ అని ఆయనే పెట్టలే. ఫ్లైట్లో ఆల్రెడీ బోర్డింగ్ కంప్లీట్ అయిపోయింది ఒక స్టేషన్లో. నేను అర్జెంటుగా ఈరోజే అమెరికాకి వెళ్ళాలి, రేపు వెళ్ళినా పర్వాలేదు అనుకోలేదు, ఎవరైనా డ్రాప్ అయిపోతే నేను వెళ్తాను, కెన్ సంబడి డూ దిస్ ఫేవర్ ఫర్ మీ అంటే ఒక 20 మంది పోటీ పడ్డారంట దైవజనుడి కోసం. నేను దిగిపోతానని. ఆయన రేంజ్ అది. ఒక దేశమును కాదు ఖండమును ఊపేశాడు దేవుని కోసం. ఆమేనండి, హల్లెలూయా. నేను ఏమంటున్నాను తెలుసా? తాను పొందుకున్న అగ్నిని అమెరికా నుంచి ఆఫ్రికా తీసుకెళ్లి ఆరకుండా మొత్తం ఖండాన్ని తగలెట్టించాడు. దేవునికి స్తోత్రం చెప్పరే మీరు? హల్లెలూయా. లెజెండరీ మెన్ ఆఫ్ గాడ్ పేర్లో ఆయన పేరు మీకు కనపడకపోవచ్చు, ఎందుకంటే చిన్న ఇత్తడి పాత్రది. అది బలిపీఠం అంత లేదు నాన్న, అది దీపవృక్షం అంత లేదు, అది ధూపవేదిక అంత కూడా లేదు. కానీ ఆకాశం నుండి దిగి వచ్చేకండి తన గుండెల్లో దాచుకొని ఆ మంటను క్యారీ చేసి వేరొక చోటకి తీసుకెళ్లి అదే అగ్ని ఇక్కడ పని చేయనట్లు, అదే అక్కడి అగ్ని ఇక్కడ వాడబడినట్లు, అదే అగ్ని వలన ఇక్కడ సేవ జరిగినట్లు ఒక చోటకి దిగి వచ్చిన అగ్ని మరొక చోటకి క్యారీ చేయగలిగిన ఒక చిన్న ఇత్తడి పాత్ర కొన్ని ఖండములను మార్చగలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి.